బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నా 3 రోజుల్లో రాయలసీమ దక్షిణ కోస్తాకు రుతుపవనాలు వస్తాయంటోంది ఐఎండీ. రుతుపవనాలు ఏపీలోకి వచ్చేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయన్నారు ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్. రుతుపవనాల సీజన్ల వర్షాల మీద అంచనాలను చెప్పింది ఐఎండీ. దేశం మొత్తం మీద సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ చెప్పింది. జూలైలో కురిసే వర్షంలో 96% వర్షపాతం ఉంటుందని చెప్పింది. దక్షిణాదిలా 99% వర్షం కురిసే అవకాశాలున్నాయంది ఐఎండీ. మధ్య భారతంలో 100%, వాయవ్య ఈశాన్య భారతంలో 96% వర్షం పడొచ్చని అంచనా వేసింది. మూడు రోజుల్లో రాయలసీమ దక్షిణ కోస్తాకు రుతుపవనాలు వస్తాయంటోంది ఐఎండీ. రుతుపవనాలు ఏపీలోకి వచ్చేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయన్నారు ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్. రుతుపవనాల సీజన్ల వర్షాల మీద అంచనాలు చెప్పింది ఐఎండీ. దేశం మొత్తం మీద సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ చెప్పింది. జూలైలో కురిసే వర్షంలో 96% వర్షపాతం ఉంటుందని చెప్పింది. దక్షిణాన 99% వర్షం కురిసే అవకాశాలున్నాయంది ఐఎండీ. మధ్య భారతంలో 100%, వాయవ్య ఈశాన్య భారతంలో 96% వర్షం పడొచ్చని అంచనా వేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతోని రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు మొదలయ్యాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో వర్షాలు పడుతున్నాయి. నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. హుజూర్ నగర్లో భారీగా వర్షం పడుతోంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో భారీ వర్షం పడ్డది. అరగంట సేపు మస్తు వాన పడ్డది. సాగర్ రోడ్, ఖమ్మం రోడ్లు మొత్తం నీళ్లల్ల మునిగిపోయినాయి. దీంతోని జనం ఇళ్లకెళ్లి బయటికి రాలేదు. గడచిన 24 గంటల్లో బోధులో 7 సెంటీమీటర్లు, శంషాబాద్, భువనగిరిలో 4 సెంటీమీటర్లు, చేవెళ్ల, మహేశ్వరంలో 3 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక మరో 3 రోజుల్లో రాయలసీమ దక్షిణ కోస్తాలో రుతుపవనాలు ప్రవేశిస్తాయంటోంది వాతావరణ శాఖ. తెలంగాణకు వచ్చేందుకు ఇంకో 4-5 రోజులు టైం పట్టొచ్చు. అయితే రుతుపవనాలతో సంబంధం లేకుండానే ఇవాళ రేపు రాష్ట్రంలో వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. 8, 9, 10 తారీఖుల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడొచ్చంటోంది. ఉత్తర ఆంధ్ర తీరాన్ని ఆనుకొని ఉపరితల ఆవర్తనం ఉంది. అలాగే పశ్చిమ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. వీటి ప్రభావంతోనే వానలు పడొచ్చని చెప్పింది వాతావరణ శాఖ. ఇంకో దిక్కు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. ఉరుములు మెరుపులతోని వర్షాలు పడుతున్నాయి. చాలా స్పీడ్తోని గాలులు వచ్చుడుతోని జనాలు భయపడుతున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. ఉరుములు మెరుపులతోని వానలు పడుతున్నాయి. చాలా స్పీడ్తోని గాలులు వచ్చుడుతోని జనాలు భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో జోరుగా వర్షం పడుతోంది. విజయవాడ, అమరావతి, కంచికర్లకాడ వర్షం పడుతోంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతోని వర్షం కురుస్తోంది. వానకు ఏపీ సెక్రటేరియట్ తడిసిపోయింది. చాలా ఆఫీసుల లోపటికి నీళ్లొచ్చినాయి. బాగా స్పీడ్తోని గాలులు వీస్తున్నాయి. దీంతోని కొన్ని జాగళ్లల్ల చెట్లు, రేకుల షెడ్లు కూలిపోయినాయి. రోడ్ల మీద బండ్లు కూడా ఎక్కడికక్కడనే ఆగిపోయినాయి. వర్షంతోని జనాలు ఇళ్లకెళ్లి బయటికి కూడా వస్తలేరు. తిరుపతిలో వాన జోరుగా పడుతోంది. చాలా సేపటి నుంచి వర్షం పడడంతోని రోడ్లన్నీ కాలువల లెక్క మారిపోయినాయి. కరెంట్ సప్లై పూర్తిగా ఆగిపోయింది. డ్రైనేజీలు పొంగుతున్నాయి. లోతుగున్న జాగలు నీళ్లలో మునిగిపోయినాయి. డిఆర్ మహల్ దగ్గరున్న టీటీడీ సత్రాలకు నీళ్లు పోయినాయి. రైల్వే బ్రిడ్జ్ కింద కూడా నీళ్లు చేరినాయి. దీంతోని రాకపోకలు ఆగిపోయినాయి. తిరుపతిలో లక్ష్మీపురం, కృష్ణారెడ్డి నగర్, కెనడీ నగర్లల్లా ఇండ్లకు నీళ్లొచ్చినాయి. గాలులు స్పీడ్ వచ్చుడుతోని కొన్ని చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపోయినాయి.
తిరుపతిలో వాన జోరుగా పడుతోంది. చాలా సేపటి నుంచి వాన పడుతోని రోడ్లన్నీ కాలువల లెక్క మారిపోయినాయి. కరెంట్ సప్లై కూడా ఆగిపోయింది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. లోతు ఉన్న జాగలన్నీ నీళ్లలో మునిగిపోయినాయి. జిఆర్ మహల్ దగ్గరున్న టీటీడీ సత్రాలకు నీళ్లు పోయినాయి. రైల్వే బ్రిడ్జ్ కింద కూడా నీళ్లు చేరినాయి. దీంతోని రాకపోకలు ఆగిపోయినాయి. తిరుపతిలో లక్ష్మీపురం, కృష్ణారెడ్డి నగర్, కెనడీ నగర్లా ఇళ్లకు నీళ్లొచ్చినాయి. గాలులు స్పీడ్గా వచ్చుడుతోని కొన్ని చెట్లు విరిగిపోయినాయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి.